ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శనిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు కూడా రాష్ట్రంలో ఇటు చూసిన అల్లర్లు, అరాచకాలు, వైసీపీ నేతల దాష్టికాలతో రాష్ట్రం అట్టుడికిపోయింది. బూతులు మంత్రులు ప్రశ్నిస్తే దాడులు చేయటం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, గంజాయి కేసులు పెట్టడం, దాదాపుగా 2014 నుంచి ప్రజలందరూ కూడా నిద్రలేని రాత్రులు గడిపారని చెప్పుకోవాలి. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కని విని ఎరుగని రీతిలో చంద్రబాబు నాయుడుకు పట్టం కట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమి పేరుతోటి వారు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వీరు ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమిగా బరిలో దిగటం, కాపులు కమ్మలను ఇద్దరు కలిసి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి 14లో వీరిద్దరు కలిసి పనిచేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడును సీఎంగా చేశారు. మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా వీరిద్దరు కలిసి పనిచేయటంతో కని విని ఎరగని అంటే 160 పైచీలకు సీట్లు సాధించారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు గెలిచాడనే కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంత అధపాతాళానికి తొక్కాడని మనం చెప్పుకోవచ్చు. కేవలం 11 సీట్లు మాత్రమే వైసీపీకి కట్టబెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబుని ఆశీర్వదించారు, చంద్రబాబుని స్వాగతించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎన్డీఏ కూటమితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ప్రజలు గాఢంగా విశ్వసించారు. అందుకే కని విని ఎరుగని రీతిలో కూడా 160 పైచీలకు కూడా వాళ్ళు చంద్రబాబుకు సీట్లు కేటాయించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు నిన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎన్నుకున్న తర్వాత, సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా తాను కాన్వాయ్ విషయంలో, కూర్చునే సీటు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు చూపించినటువంటి తెగువను కూడా ప్రజలందరూ గుర్తు చేసుకుంటారు. వారందరితోటి సమానంగా నాకు కూడా ఇక్కడ కుర్చీ వేయండి, నాకు స్పెషల్ చేయరద్దు అని తీసేసినటువంటి సందర్భాలు. అదేవిధంగా తాను కాన్వాయి సీఎంగా తాను కాన్వాయి 5 నిమిషాలు లేట్ అయినా ఇబ్బంది లేదు, ప్రజలను ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. గత సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేసేవాళ్ళు, రోడ్డుకు అడ్డంగా పర్జాలు కట్టేవాళ్ళు, రోడ్లు బ్లాక్ చేసేవాళ్ళు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భాలు చూసాం. వాటన్నిటికీ భిన్నంగా కూడా చంద్రుడి పాలన ఉంటుందని ప్రజలందరూ గాఢంగా విశ్వసిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో జనరంజకమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందిస్తాడని, ఆయనపై పూర్తి విశ్వాసంతో ప్రజలందరూ ఉన్నారని కూడా మనం తెలియజేసుకుంటున్నాం.